హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని బండ్లగూడకి వచ్చేస్తాం. అదే అండి, లక్ష్మి గారింటికి వచ్చాం. క్రితం ఎపిసోడ్లో లక్ష్మి గారు వారి మిద్దె తోటని మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. ఈనాటి ఎపిసోడ్లో వారి మిద్దె తోటలోని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? లెట్స్ గో. ఓకే అండి, లక్ష్మి గారు మరి ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. మరి ఈనాటి మన ఎపిసోడ్లో మన ఆడియన్స్ కోసం మీ పెరటి తోటలోంచి ఏ మొక్క చూపిస్తున్నారు క్వశ్చన్ లాగా? ఆ చెట్టు చెప్పమనండి. ఓకే, సో ఈ చెట్టు చూసి అది ఏ చెట్టో చెప్పండి, ఏ మొక్కో చెప్పాలన్నమాట. ఓకే ఫైన్. సో అది ఉంది కదా కింద, సో ఇది చూసి ఇది ఏ మొక్కో చెప్పాలి. ఓకే ఫైన్. ఏంటండి ఏమైనా హింట్ ఇస్తారా? ఇంటి ఇవ్వడానికంటే అదే అది కింద కింద భూమిలో వస్తాయి. భూమిలో అది ఒలుచుకుంటే కాయలు ఉంటాయి అందులో. ఓకే చాలు, మొత్తం చెప్పేస్తాం. అంతకంటే చెప్పలేము, ఇంకా అంతకంటే హింట్ ఇవ్వలేము. ఎస్ ఓకే ఫైన్. సో మొక్క చూసి, అంటే నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను యాక్చువల్, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. చెప్పేశారు. సో ఆన్సర్ గెస్ట్ చేస్తూ ఉండండి, మంచి తెలుస్తుంది. మంచి ప్రోటీన్ సంబంధించిన ఇది, మంచి ప్రోటీన్స్. ఎస్ ఓకే, ఆన్సర్ గెస్ట్ చేస్తూ ఉండండి. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో మేము రివీల్ చేస్తాం. ఓకే, సో తోటలోకి ఎంటర్ అయిపోదామా? ఇది ఆనప అదండి, రౌండ్ ఆనప. ఓకే, పిండిలు దిగే ఉన్నాయి చూడండి. ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. ఆల్రెడీ పిండిలు వెనక్కి కూడా ఉన్నాయి. ఇవి కూడా ఏంటంటే ఒకే కొమ్మకి 5-6 కాయలు లాగా వస్తాయి. ఒకటి 100 రూపీస్ టబ్బు దాంట్లో వచ్చేసింది, దాంట్లోనే వచ్చేస్తున్నాయి. సూపర్ సూపర్. చివర అది కాగడమల్లి. ఇక్కడ ద్రాక్ష అండి, ద్రాక్ష పెట్టాను. కానీ చిక్కుడు పెట్టేటట్టు 365 చిక్కుడు ఇది. దాని నుంచి అది ఇప్పుడు ఇది అయిపోయింది, దాన్ని కవర్ చేసేస్తున్నది మొత్తానికి. సో ఇక్కడ ఇవన్నీ ఎడేనియమ్స్. సో ఎడీనియమ్స్ చక్కగా ఫుల్ పెరిగిపోయాయి. దీన్ని ఎడీనియమ్స్ ని మరి కింద బల్బు చక్కగా వస్తుందండి. సో వీటిని మంచి ఇట్లా షేప్ చేస్తారు కదండి, అట్లాంటి షేప్ ఏమో నాకు అంత తెలియదండి. అంటే కొంతమంది దగ్గర తీసుకున్నాను కొన్ని మేము కలకత్తా నుంచి తెప్పించుకున్నాం. ఓకే, సో బోన్సాయ్ అంటే మీకు ఈ ఎడీనియమ్స్ అంటే ఇష్టమా లేకుంటే? ఇష్టమే అండి, రోజెస్ ఇష్టము, దాని తర్వాత ఏమో ఎడీనియమ్స్ ఇష్టం. ఎందుకంటే ఈ ఫ్లవర్స్ కూడా పూసాయంటే మనం 1 రోజుల దాకా పడిపోవు. అవును, ఇక్కడ రెడ్ ఉంది మీ దగ్గర, ఇంకా ఇది డబుల్ కలర్, ఒకే చెట్టుకి డబుల్ 2 కలర్ ఉన్నాయి. ఓకే ఓకే, ఓ 2 కలర్ అంటే గ్రాఫ్టింగ్ చేశారండి? నేను చేయలేదు, అలా తీసుకున్నాను. ఇక్కడ కలర్ ఉంది, ఇది వైట్ కొంచెం మెరూన్ కలర్ తో డబుల్ కలర్. ఇప్పుడు ఏంటో అన్ని కొన్ని మొగ్గలతో అన్ని ఉన్నాయి. సడన్ ఇది కదండి, కొంచెం కానీ బాగుంది, చాలా బాగుంది. సో ఇక్కడ అంతా ఇంకా ఫ్లవర్, ఇంకా గులాబీలు ఉన్నాయి. ఎడెనిమ్స్ తర్వాత గులాబీలు, బంతి, తర్వాత అటు సైడ్ కూడా అంతా గులాబీలు. అటువైపు అంతా మన లోటస్, వాటర్ లిల్లీ. ఇక్కడ అంతా ఫ్లవర్ ఇవి పెట్టేశారు అనమాట. ఇక్కడ అంతా ఫ్లవర్స్, కూరగాయలు అవన్నీ వేస్తాం. ముందంతా ఫ్లవర్స్, అటు రాగానే పైకి రాగానే కనపడ్డట్టు ఉండాలి ఇవి బ్యూటిఫుల్ గా. సూపర్. సో ఇక్కడ అంతా చక్కగా ఎడీనియమ్స్ పెట్టారు. ఎడీనియమ్స్ కూడా మంచి పూలు వచ్చి ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫ్లవర్స్, అటు కూడా లిల్లీస్ పెట్టారు. కొన్ని వచ్చాయి, కొన్ని ఇంకా నిన్న మొన్న అయిపోయినవి కొన్ని ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా టబ్స్ అన్ని పెట్టేశారండి. సో ఈ టబ్స్ మొత్తంలో వాటర్ లిల్లీస్, లోటస్ పెట్టారు. సో ఇక్కడ చక్కగా కనిపిస్తుంది, బాగుంది, అద్భుతం. వాటర్ లిల్లీ
చక్కగా కనిపిస్తుంది. మొన్న ఎల్లో వచ్చే ఎల్లో అయిపోయి వైట్ సో ఎట్లా కలర్స్ ఉన్నాయి. వీటిని ఎట్లా వాటర్ లిలీస్ ఎట్లా మనము ప్రాపగేట్ చేసుకోవాలండి? వీటిని ఎట్లా పెట్టాలి? వాటర్ లిలీస్ కి అయితే చిన్న చిన్న బల్బ్స్ వస్తాయి, ఆ బల్బ్ ద్వారా పెట్టుకోవచ్చు. అంటే అవే ఉండి లోపల పడి వస్తాయా, లేకుంటే మనం స్పెషల్ గా ఇప్పుడు ఎవరింట్లో లేదు, మన ఇంట్లో లేకపోతే మనం తెచ్చుకోవాలి. మన ఇంట్లో ఉన్నాయంటే మన ఇంట్లో ఎవరికైనా కావాలంటే మనం ఇచ్చుకోవచ్చు. అంటే ఎట్లా డైరెక్ట్ ఇప్పుడు మీరు ఇవ్వాలనుకోండి ఎవరికైనా 3-4 మొక్కలు వస్తే ఒక మొక్క తీసి ఇచ్చేస్తాం. ఎట్లాంటి మొక్క ఇప్పుడు కింద ఉంటుందా? ఉంటాయి మొక్కలు. ఇది నేను టబ్ లో పెట్టాను ఇవి ఇలాగా. ఓకే 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 డైరెక్ట్ తీసే. ఓకే అట్లా డైరెక్ట్ తీసి కొంచెం మట్టి వేసాము. తర్వాత ఏమో 3 టబ్బులు ఉన్నాయి ఇందులో. ఒక డైరెక్ట్ ఆ టబ్ తీసేయండి అంటే తీసేయచ్చు. మనం టబ్ తో ఇచ్చేయాలంటే టబ్ తో ఇచ్చేచ్చు, లేదంటే మొక్క వేరే. ఇది చూపించడం, ఇది కనబడడం మాత్రం అంత నీళ్ళ నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది మనకి. సో ఇదంతా ఈ టబ్ ఏంటంటే ఇవాళ పూసింది, ఇవాళ ఉంది. మిగతావన్నీ కొన్ని అయిపోయి పింక్ ఉన్నాయి. ఇందులో కూడా అలాగే పెట్టాను. ఇందులోని ఇది ఎగ్జోరా ఏదో అంటారు. ఇది కూడా మనం మొక్కలకి బాగా ఇదవుతుంది. ఒకవేళ మనం అందులో ఎక్కువైపోతే తీసి మనం ఏ మొక్కలకైనా వేసేస్తే దానికి బలం వస్తుంది. వాటిని బలంగా కూడా మనం వేరే మొక్కలకి వేస్తే ఇది తీసుకొచ్చే మొక్కలకి అది మొక్కలు బాగా పెరుగుతాయి అంటారు. సో ఆ విధంగా కూడా. సో చక్కటి ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇంత పెద్ద పెద్ద టబ్బులు ఎక్కడ ఒకటేసారి తీసుకున్నారా, లేకపోతే ఏంటండి? అప్పుడు 2, అప్పుడు 4, అప్పుడు 6 అలా చెప్పి తీసుకొని ఏంటంటే ఈ మధ్యని మిగతా ఫ్లవర్స్ గట్రా వేస్తుంటే దానికి మెయింటెనెన్స్ చేయడం చాలా ఎక్కువ అవుతుంది. ఇవైతే మనకి మెయింటైన్ చేయక్కర్లేదు ఎక్కువ. ఒకసారి వాటర్ పెట్టేసామంటే తర్వాత వాటర్ వేయచ్చు. ఒకసారి 15 days కి 1 month కి ఏమైనా వాటికి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా మడి, ఇది కూడా మడి. ఇక్కడ మొత్తం దొండపాదు పెట్టి దొండకాయలు ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ. మొత్తం చాలా సార్లు హార్వెస్ట్ అయిపోయింది. అవునా? ఒక పెట్టి ఎన్ని రోజులు ఏందండి దొండపాదు? ఇది పెట్టి 2 years అయిందేమో. 2 years. ఒకసారి ఇట్లాంటి దొండపాదులు ఇవి పెట్టామంటే వస్తూనే ఉంటే హార్వెస్ట్ చేసుకోవడం అవుతూనే ఉంటుంది. ఆకాకి కాయ ఉంటుందండి. అది దొండపాదు మనకి ఆకాకి కాయ ఉంటుంది. ఓ సూపర్. సో ఇంట్లో ఎంతకైనా టేస్ట్ డిఫరెంట్. కిందనే ఇక్కడ మల్బరీ ఉన్నాయండి. మల్బరీ. సో మల్బరీ ఇక్కడ కింద పెట్టారు. మనం అందులో మీరు మడుల్లో పెడితే ఇంకా బాగా వస్తుంది కదండి. బాగా వస్తుంది. ఆల్రెడీ కింద గ్రౌండ్ లో 2 మొక్కలు వేసాం కానీ ఒక్క కాయ రావట్లేదు. టబ్ లో వేసిన తర్వాత మాకు మనరాలు 2 కాయలు వస్తుంటాయి. అవునా? సో మల్బరీకి బాగా ప్రూనింగ్ బాగా చేయాలంటే బాగా చెయ్యాలి. అవును, ప్రూనింగ్ చేస్తే బాగా వస్తాయి. ప్రూనింగ్ చేస్తే అంత మనకి కాయ వస్తుంది అంట. మల్బరీ చక్కగా ప్రూనింగ్ చేస్తే సూపర్ గా వస్తుంది. సో ఇక్కడ 2 మొక్కలు గ్రౌండ్ లో వేసాను కానీ నాకు రాలేదు 2 సార్లు. ప్రూనింగ్ చేయడం అంటే పైకి వెళ్ళిపోతుంది, ప్రూనింగ్ చేయడం కష్టం. అదే పెరిగిపోతుంది కానీ ప్రూనింగ్ కష్టం. సూపర్. సో అలాగే ఇటండి ఇదంతా ఇది అమర్ లిల్లీస్ అండి. ఇవి మళ్ళా రెయిన్ లిల్లీస్. ఇవి పూసినప్పుడు చాలా అందంగా ఉంటాయి. ఇవన్నీ రెయిన్ లిల్లీస్. ఏమో కేన్ ఏదో అంటారు చెట్టు. దీన్ని మన మామూలుగా చెప్పాలంటే అది సత్యనారాయణ మొక్కలు అంటారు. అందులో ఇది వెరైటీ కలర్. ఇది పింక్. సత్యనారాయణ మొక్కలు మామూలుగా చెప్పాలంటే సత్యనారాయణ మొక్కలు. మీ ఇంటి దగ్గరలో నెమళ్ళు కూడా అరుస్తున్నాయండి. చాలా వస్తాయండి. సాయంత్రం అయ్యేటప్పుడు నెమళ్ళు వచ్చేస్తాయి మాకు. అవునా? నెమళ్ళు వస్తాయి, జింకలు వస్తాయి, పాములు వస్తాయి. అన్ని మా ఫ్రెండ్స్. సో ఇది ఎడ్జ్ లో ఉంది కాబట్టి ఇల్లు ఇది మొత్తం అడవి, అంటే చెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో గాలి కూడా చల్లగా ఉంటుంది. నేను అసలు ఫ్యాన్ కానీ ఏసీ కానీ వేసుకోను. సూపర్. ఇది ఇంతకంటే గొప్ప ఏసీ అవసరం లేదు. కూడా మనకి కింద హాల్లో కూర్చున్నా కానీ అక్కర్లేదు నాకు. ఇంతకంటే పైకి వచ్చంటే అసలు ఒక మెడిటేషన్. పైకి వచ్చారంటే మీకు మెడిటేషన్ అయిపోతుంది. సో అన్ని టబ్బులు వాడేశారు మీరు. ఇండ్లు క్లీన్ చేసే టబ్బు కూడా వాడేశారు, పెరుగు వాడేశారు. వేస్ట్ ఏది కూడా వేస్ట్ చేయకూడదు. సో ఉంది అంటే అందులో కొద్దిగా మనకి గార్డెన్ ఇంట్రెస్ట్ ఉండి మనకి చెయ్యాలని అన్నప్పుడు మనం మిరపకాయలు తొడుగులు తీసి కూడా అవతల పారండి. మిరపకాయ వాడుకుంటాం, తొడుగు కూడా మొక్కలో వేసుకుంటాం. అది అట్లా చేయాలి. ఎందుకంటే ఏదో వేస్ట్ పడేయకూడదు. మొక్కలకి పనికొస్తాయి. మనకు అక్కర్లేని వాటికి పనికొస్తాయి. మనకి మంచి ఫుడ్ ఇస్తాయి. అసలు మనకు అక్కర్లేదు కదా, మనకి ఇచ్చి కూడా దాంట్లో పాటు మళ్ళీ ఇంకా ఇస్తున్నాయి.
లక్ష్మి గారు, సో ఇక్కడ కూడా మొత్తం మడి కట్టించుకున్నాం, చుట్టూ మంచి మళ్ళు కట్టించుకున్నారు. ఇక్కడ పాదులు అవి వేసుకుని పాదులు పైకి ఎక్కించుకుంటాం. ఓకే, ఎస్. ఇక్కడ ఏముందండి? ఇక్కడ ఏమంటారు? ఇది బీరపాదు. ఇది బీరపాదు. అది రైల్వే క్రీపర్, ఫ్లవర్స్ వస్తాయి దాని. ఇది శంకు పుష్పం, ముద్ద శంకు పుష్పం. ఇది బేసిక్ శంకు పూలు, ముద్ద శంకు పూలు పెట్టారు. కొంచెం గోంగూర అక్కడ, గోంగూర మన మందార గోంగూర అంట. మందార పువ్వులా వస్తుంది మందార గోంగూర. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చిన్న చిన్న మొళ్ళు కట్టేసుకున్నారు. పాలకూర. సో ఇక్కడ అన్ని మంచి చక్క పాలకూరలు వేసేసుకున్నారండి. పాలకూర అనేది ఒకసారి పెట్టక ఎన్నిసార్లు గిల్లుకోవచ్చు అండి దాన్ని? చాలాసార్లు గిల్లొచ్చండి. అంటే ఒక మినిమం 3 months దాకా మనం వస్తూనే ఉంటుంది, హార్వెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఒకసారి పాలకూర పెట్టాము అంటే 3 months 4 months దాకా మనం వాడవచ్చు. ఒకసారి కట్ చేసాక మళ్ళీ 1 week వస్తుందా, 10 days అవుతుందా? మళ్ళీ 1 week అవుతుంది. 1 week పైనే పడుతుంది. 1 week పైన. ఎందుకంటే ఒకసారి కట్ చేసామంటే అది అంటే కొంతమంది మొత్తం పీగేస్తారు, అట్లా కాదు, గిల్లుకోవాలి. ఫస్ట్ ఆకు గిల్లుకుంటే తర్వాత మెల్లగా వస్తూ ఉంటుంది. సో ఇక్కడైతే ఇంకా చక్కగా ఫుల్గా వస్తుంది. సూపర్. సో అలాగే ఇట్టండి ఇవన్నీ అంటే తులసమ్మ. ఇవి ఏమో మిలియన్స్ ఏదో అంటారు దీన్ని. ఇవన్నీ అవి. ఇదేమో నిత్యమల్లి. నిత్యమల్లి. సరే, నిత్యమల్లి. ఓకే. సో కలర్ నిత్యమల్లి ఆరెంజ్ కలర్. ఇందులో 5 కలర్స్ వస్తాయి. అదే కలర్స్ డిఫరెంట్ ఉంది. ఆరెంజ్. ఓకే. సో ఇది ఎట్లా ప్రాపగేట్ అవుతుంది? వస్తాయా? వస్తుంది. ఇవన్నీ సీడ్స్. అదే అండి, సీడ్స్ ఎండిపోయి ఉన్నాయి. డైరెక్ట్ అవి పడి వచ్చేస్తాయి. సీడ్స్ వేస్తే వచ్చేస్తాయి, లేకపోతే వాటి అంతటా అవే గాలికి ఎక్కడెక్కడ వచ్చేస్తాయి. సో నిత్యమల్లి అంటే 365 days ఇస్తుందండి. ఓకే. రోజు వస్తాయి. చెట్టు నాలుగు రోజు వస్తుంది. రోజు నిత్య దీపానికి మనకి పనికి వస్తాయి, అందుకే నిత్యమల్లి అన్నారు. ఎస్. ఓకే, సూపర్. సో ఇదండి? ఇది లిలియం. ఓకే. ఇది వింటర్ లోనే పూస్తుంది, కానీ ఇప్పుడు ఏంటో తొందరగా ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇవన్నీ డాలియాస్. అవన్నీ డాలియాస్. ఇక్కడ అది స్వీట్ లెమన్. ఒక పెట్టి ఎన్ని రోజులు అయిందండి అది? అది పెట్టి కూడా 3 సంవత్సరాలు అయింది. సో ఇక్కడ మళ్ళీ టికోమా. ఇది ఫ్లవర్. ఓకే, ఫైన్, సూపర్. సో ఇది వైట్ శంఖ పుష్పం. అది కూడా ప్లాస్టిక్ వాటర్ క్యాన్ లో పెట్టేస్తారు. ఓకే, సూపర్ అండి. సో ఇక్కడ అన్ని కంప్లీట్ అయ్యి కింద ఉన్నాయి, చూద్దామా? సో కిందికి అంటే పెరటి తోటకు వచ్చేసాము. సో మీదే తోట అయిపోయింది, పెరటి తోటకు వచ్చేసాము. లక్ష్మి గారు, మీ పెరటి తోట కూడా చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ మీ పెరటి తోటకి రాగానే చూసింది మేము అది. సో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం, ఆ కాయల గురించి. ఓకే. సో సో ఇక్కడ చక్కగా వెనకాల అడవే, వెనకాల చెట్లే, అడవి చూసారా? ఇక్కడ అరటి చెట్టు కూడా మొత్తం మమ్మల్ని కవర్ చేసేస్తుంది. మేము ఇందు నుంచి బయటకు వచ్చి మాట్లాడుతున్నాం. ఓకే, ఫైన్, సూపర్. సో ఇక్కడ ఏమేమి మొక్కలు ఉన్నాయండి మనకి? ఇక్కడ మారేడు చెట్టు ఉందండి. మారేడు, పారిజాతం కూడా ఉంది. పారిజాతం, మారేడు, ఇంత పెద్ద పెద్ద మొక్కలు చూసారా? ఎంతకైనా భూమిలో ఉంటే అది డిఫరెంట్ థింగ్ యాక్చువల్ గా. ఇదంతా మల్లి చెట్లు పెట్టేస్తారు. ఓకే. సో ఈ మల్లి చెట్లు అన్ని ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఇంకా మంచి బ్లూమింగ్ అనేది? వేసవిలో. వేసవిలో వస్తుంది. సో పెట్టి మనం వేసే ఫెర్టిలైజర్స్ బట్టినేమో మనకి కనీసం చాలా రోజుల దాకా వస్తాయి. ఓకే, ఓకే, ఫైన్, ఫైన్, సూపర్. సో ఇక్కడ ఇవన్నీ వచ్చేస్తాయి, అవసరం లేదు ఇంకా ఏమన్నా అవి వచ్చేస్తూనే ఉంటాయి టక్ 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 టక్. సో వెనకండి ఇది లేదండి, నా వెనక అట్లా ఇది టికోమా. టికోమా వేరే కలర్. సూపర్. సో ఇక్కడ అరటి, ఇది అరటి చెట్టు. అదేమో అది వంకాయలు. ఇవన్నీ భర్త వంకాయ అంటారు కదా. భర్త, అవునండి, పెద్ద వంకాయ. అవునండి. చిన్న వంకాయ కూడా ఉంది. సో ఇవన్నీ వంకాయలు పెట్టేస్తారు ఇక్కడ. వంకాయలు పెట్టేసాం. వారానికి 2 రోజులు ఈ పచ్చడి, కూర అవన్నీ అయిపోతాయి మాకు. సో ఇక్కడ చక్కగా ఉన్నాయి వంకాయలు. సైడ్ కూడా ఇది వంకాయ ఇక్కడ ఉంది, అటు లాంగ్ వంకాయ ఉంది. ఇక్కడ గోంగూర. ఇదంతా గోంగూర. అండ్ ఇది మన మందార, మామూలు మందార. ఇవన్నీ మల్లి మొక్కలే. సో అదేంటి వదిలేసారు దాన్ని అట్లా? మన పప్పాయ పాడైపోయిందండి, ఫుల్ పైకి వచ్చి వెళ్ళిపోయింది. అది జిరాఫీ లాగా వెళ్ళిపోయింది పైకి. అది కోతులు ఒకటి బాగా పాడు చేసేసాయండి మొక్కలు. సో ఇదండి, ఇది క్రీపర్ రోజ్ అండి. క్రీపర్ రోజ్. ఓ సూపర్ వచ్చేసింది.
క్రీపర్ రోజు బాగా గుత్తులు వస్తుంది బాగా. ఇది మొన్ననే అయిపోయి పడిపోయింది. దీని కూడా అంతే, దీని ప్రాపగేట్ అంతా మొక్క కటింగ్ కదా. ఇవి దానివల్లే ఇది అలాగే వస్తుంది. అంటే రెడీగా ఉంచాను, ఎవరైనా కావాలంటే ఇచ్చేయచ్చని. క్రీపర్ కట్ చేసి ఇది కూడా వైటే కదా, కట్ చేసి ఇచ్చేయచ్చు, లేదంటే తొట్టుపడంగానే పట్టుకోవచ్చు. ఇట్లా పెట్టేసుకుంటే వచ్చేస్తుంది కదండి, కటింగ్ పెట్టేస్తే వచ్చేస్తుంది. సో అక్కడంతా వంకాయలు, ఇదంతా వంకాయలు పెట్టి. సో ఇదంతా ఎప్పుడు స్టార్ట్ చేశారండి? కింద ఎప్పుడు స్టార్ట్ చేశారు? కింద కూడా 7 years క్రితమే స్టార్ట్ చేశారు. కింద కూడా 7 years నుంచి స్టార్ట్ చేశారు. ఓకే. సో ఇదంతా ప్లేస్ చేసుకొని చక్కగా ఇదంతా మట్టి పోపించేసారా? మట్టి 3 ట్రక్కులు మట్టి పోయించండి. బాబా. ఒక డ్రాగన్ ఫ్రూట్ అక్కడ కూడా ఉంది. అక్కడ అది కూడా తొట్లోనే, అది కూడా తొట్లోనే పెట్టేశారు. ఇంక ఇప్పుడు దాన్ని తీసి మామూలు భూమిలో పెట్టేసుకోవచ్చు కదా. ఇంత స్పేస్ ఉందంటే హ్యాపీగా భూమిలో కూడా పెట్టేసుకోవచ్చు. అది కూడా ఇది కూడా డ్రాగన్ ఫ్రూట్ అండి, అదో ఫ్లవర్. ఫ్లవర్ కూడా చక్కగా వచ్చేసింది, ఫ్లవర్ ఆల్రెడీ ఇక్కడ. ఇవంతా రోజెస్ ఇవన్నీ. దీని నీళ్ళ నుంచి కొంచెం పోయిపోయింది. ఇదంతా రోజెస్ అండి. అక్కడ సీతాఫలం ఉందండి, పళ్ళు ఉన్నాయి. పళ్ళు కూడా ఉన్నాయి, సీతాఫలం. సో చాలా ఉన్నాయండి సీతాఫలం కూడా. దాని వెనక ఉసిరి చెట్టు అండి. ఓకే, ఉసిరి. సో ఇవేంటండి ఇవి? ఇది మెండలే కాదు, ఇది వేరే ఇదండి. ఓకే. సో ఇది ఆకే ఇలా ఉంటుంది, ఆకే అలా వస్తుంది, పువ్వు ఆకారంగా వస్తుంది. ఓకే, ఆకే ఇలా ముసండా అండి. ముసండా అంటే ఈ ఆకు ఇలా గ్రీన్ గా మారుతుంది, రెడ్ కలర్ వస్తాయి ఆకులు. ఓకే. అలా మొత్తం పైన అంతా కూడా రెడ్ కలర్స్ వచ్చేస్తాయి. సూపర్, చక్కగా ఉంది, డిఫరెంట్ గా ఉంది అందరికంటే. ఓకే. ముసండా. సో ఇక్కడంతా వెనకాట్లంతా ఇక్కడ వంగ చెట్టు, వంకాయలు. ఓకే, ఇవన్నీ వంగ చెట్లు, ఇవన్నీ ఇక్కడ పెట్టేశారు. సో గులాబీ, సీతాఫలం. ఓ ఫుల్ ఉన్నాయి సీతాఫలం, చాలా ఉన్నాయి. ఇది బోగన్విలియా వెనకట్ల. బోగన్విలియా కట్ చేసేసాం. బోగన్విలియా. సో వెనక మందారం. అటు వెనకట్లంతా కూడా మందారమే. సో చిన్నప్పుడు ఇలా ఆకులు, నాగపని అని వైట్ పువ్వులు అనమాట. మల్వరి చెప్పాను కదా మీకు, అది మల్వరి అంత పైకి ఎక్కింది. అంత పైకి వెళ్ళిపోయింది. చిన్నప్పుడు ఇలా ఆకులు ఏదన్నా ఉన్నప్పుడు ఇలా తీసుకొని ఇలా కొడుతుందండి. ఏమాకిది? ఓకే. ఓకే లక్ష్మి గారు, ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చింది. సో ఇవి భూమిలోకి వస్తాయి, తీస్తే కాయలు వస్తాయి, అది అన్ని కూడా మాట్లాడుకున్నాం. గింజలు అంటే ఇంకా మొత్తానికి తెలిసిపోతుంది. ఆన్సర్ చెప్తారా? నేనే చెప్పేమంటారా? చెప్పేసేయండి. పల్లీలండి. పల్లీలు, వేరుశెనక్కాయ. ఓకే, వేరుశెనక్కాయలు, పల్లీలు. సో పల్లీ మొక్క అన్నమాట ఇది. గ్రౌండ్నట్. సో అంటే ఇవి ఇప్పుడు అయిపోయాయండి, ఫుల్ అయినట్టేనా? అవి ఇంకా అయినట్లేదండి. అంటే మనకు అయినట్టు ఎలా తెలుస్తుందండి ఇవి? అంటే నేను ఫస్ట్ టైం లో పెట్టాము. అవునా, అంత ఐడియా లేదు. ఓకే. ఫైన్. సో పల్లీలు అన్నమాట. అంటే అవి కింద భూమిలో గుత్తులు వస్తాయి. రైట్. సూపర్. సో అది ఎప్పుడు అయిపోయింది అంటే మనకి పసుపు అనుకోండి, ఆ ఆకులు ఎండిపోతూ అదే మాదిరి అని అనుకున్నాను నేను ఫస్ట్ టైం. నాకు అవునా? సో ఎలా పెట్టారంటే మొక్క తీసుకొచ్చి పెట్టారా లేకుంటే గింజలే? అంటే పల్లి గింజలు వేసేస్తే పచ్చి గింజలు పెట్టేస్తే వచ్చేస్తాయి. అంతేనా? పల్లీలు కూడా ఇలానే వస్తాయి, పచ్చి గింజలు పెడితే వచ్చేస్తాయి. సో భూమిలో కాబట్టి వచ్చేస్తున్నాయి. బేసిక్ అయితే పాట్ లో పెడితే ఏమో రావచ్చు, పాట్ లో పెడితే ఒక గింజ పెడితే ఒక పాట్ లో రావచ్చు. కాబట్టి భూమిలో ఎంతకైనా కొద్దిగా బలం ఎక్కువ ఉంటుంది కదా. ఇవి 2 పల్లీలు గింజలు కావాలండి ఇవి. అంతేనా? రెండింటి మా వెంకటయ్య పెట్టే గింజలు తీసుకొచ్చి నాకు ఎలా ఇంట్రెస్ట్, ఆ అబ్బాయికి కూడా అదే ఇంట్రెస్ట్. మొక్కల మీద ఎక్కడైనా దొరికితే పట్టుకొచ్చి పెడతాడు. ఓకే. సో 2 పెట్టేసి ఇన్ని వచ్చేసినాయి. ఒకసారి వీక్తే కింద ఇంత కుప్ప వస్తుంది అనుకుంటా ఐ థింక్. కానీ ఇంతగా న్యాచురల్ గా ఇంట్లో పండించుకునేది వేరు. అవునా? మేము కింద తవ్వి తీసుకుని తినేసి మళ్ళీ మట్టి కప్పేసేదాన్ని. మీరు చెరుగడ్డలు తినేసేవారు, పల్లీలు తినేసేవారు. అవునా? చిన్నతనంలో అల్లర్లు ఉంటాయి కదండి. అవును, ఉండాలండి తప్పకుండా. కొంతమందికి కొన్ని రకాలు ఉంటాయి, కొంతమందికి కొన్ని రకాలు ఉంటాయి. అవకాశాన్ని బట్టి అలా చేయక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు కూడా అవి మెమరీస్ ఉన్నాయి కదా. మెమరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి పిల్లలందరికీ ఫోన్ మెమరీస్. ఇప్పుడు అంతా ఏదో ఫోన్ చూసా, అప్పుడు ఇట్లాంటి పట్టు కూర్చుంటే చాలు వాళ్ళకి. ఇంకా ఓకే, సూపర్. సో ఆన్సర్ ఈస్ వేరుశెనక్కాయ, పల్లీలు. ఒక 2 పచ్చి పెట్టేసి ఆటోమేటిక్గా వచ్చేసాయి అనమాట చక్కగా.
సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చక్కని మొక్క మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.